మా పూర్వపు ఆత్మీయ స్థితి మాకు మరలా కలుగు చేయమని భక్తుడు విలపిస్తే, మరలా మాకు ఇవ్వండి యేసయ్యా అని ఎంత కన్నీళ్లతో యేసయ్య పాదాల దగ్గర విలపిస్తున్నాడు చూడండి. మమ్మల్ని మీ తట్టు త్రిప్పితే మీ వైపు మేము తిరుగుతాం కదయ్యా. కోపించుచునే వాత్సల్యతను చూపగలిగిన దేవుడవు, మీ వాత్సల్యత అనుదినము మా ఎడల కలుగుచున్నది కదా. మీరు దీర్ఘశాంతము చూపుటను బట్టే మేము లయము కాకుండా ఈ రోజులు మేము బ్రతుకున్నామయ్యా. ఒక్కసారి మా పూర్వపు ఆత్మీయ స్థితిని మరలా మాకు కలుగు చేయండి, మరలా మాకు కలుగు చేయండి అని ఏడుస్తున్నాడు. ఇదిగో పూర్వపు రీతిగా మా పూర్వపు ఆత్మీయ స్థితి మాకు మరలా కలుగు చేయమని నువ్వు ప్రార్థన చేసావు కదా, నా పాదాల దగ్గర విజ్ఞాపన చేసావు కదా, కన్నీళ్లతో నా పాదాలని తడిపి వేసావు కదా, గుండె నిండా కన్నీళ్లతో నింపుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నావు కదా. అందుకే నీ పూర్వపు రీతిగా నీవు ఉండునట్లుగా మరలా నేను నిన్ను కట్టబోతున్నాను.